దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ ఆషాఢ మాసంలో అంటే జూలై నెల 29వ తేదీ బుధవారము 2026 సంవత్సరం రానున్నటువంటి గురు పౌర్ణమి చాలా విశేషమైనది. మనకు అతి పవిత్రమైనటువంటి వేదాలను, గ్రంథాలను, పురాణాలను అందించినటువంటి శ్రీ వేదవ్యాస మహర్షి వారిని జ్ఞాపకార్థంగా ఆయన జయంతి సందర్భంగా ఈ గురు పౌర్ణమి అనేది చేసుకోవడం మన భారతీయ సనాతన ధర్మంలో ఒక ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తుంది. అలాగే మనకి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మన గురువులు కూడా మనకు గురువుతో సమానమే. మంచి మార్గంలో నడిపించినటువంటి వాళ్ళు కూడా మనకి గురువులతో సమానమే. వీళ్ళందరికంటే కూడా ముందు మనకి జన్మించినటువంటి తల్లిదండ్రులు మనకి గురుస్వరూపము. తర్వాత శ్రీ దక్షిణామూర్తి లేదా హాయగ్రీవుల వారు గురుస్వరూపంగా, అలాగే జ్ఞాన సరస్వతీ దేవి గురుస్వరూపంగా మనం పూజిస్తూ ఉంటాము. ఈ వీడియోలో మీకు నేను చెప్పేది ఏంటంటే, ముందుగా మీ తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకోండి. తర్వాత మీకు సమీపంలో ఉన్నటువంటి విష్ణు దేవాలయాలు, శివాలయాలకు వెళ్ళి, ఎందుకంటే సాక్షాత్ పరమేశ్వరుడే గురుస్వరూపము, సకల జగత్తుకు నడిపిస్తున్నటువంటి విష్ణుమూర్తి గురుస్వరూపము, శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నారు. కాబట్టి శివాలయాలు, విష్ణాలయాలు సందర్శించి ఆ రోజున వీలైతే అభిషేకాలు చేయించుకొని మీ యొక్క గోత్రము, పేర్లు చెప్పుకొని, అలాగే మీకు విద్య నేర్పించినటువంటి గురువులను గౌరవించండి వీలైతే. అదేవిధంగా మీ జాతకములో గురుగ్రహం అనుగ్రహం లేకపోతే మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆటంకాలు ఏర్పడతాయి. అదేవిధంగా చదువుకునే పిల్లలు, టీనేజ్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి చదివింది జ్ఞాపకం ఉండకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వల్ల, జ్ఞానం కోల్పోవడం వల్ల వాళ్ళకి ఈ యొక్క గురువు అనుగ్రహం కావాలి. మీ పిల్లల్ని, అలాగే మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబం అంతా కూడా కూర్చొని శ్రీ దక్షిణామూర్తి పూజ ఏ విధంగా చేయాలి గురు పౌర్ణమి రోజు అని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఓపుకున్న వాళ్ళు మొత్తం వీడియోని చూసి పూజ ఎలా చేయాలో మీరు తెలుసుకోండి. అదేవిధంగా లేదు అంత మేము సమయం కేటాయించలేము అనుకునే వాళ్ళు పూర్వాంగం పూజ స్కిప్ చేసుకోండి. తర్వాత గణపతి పూజ అనేది ఉంటుంది, అది కూడా స్కిప్ చేసుకొని దక్షిణామూర్తి పూజ చేసుకోవాలనుకున్న చేసుకోండి. సకల జగత్తుకు పరమేశ్వరుడే తన దివ్యశక్తితో మనకి జ్ఞానాన్ని అందించడానికి శాంతి స్వరూపంగా, ఒక గురువుగా, దక్షిణామూర్తిగా మౌనంగా ఉంటూ మనకు అనేక సమస్యలకు పరిష్కారం తెలియచేశారు. ఇప్పుడు పూజలోకి వెళ్దాం. ముందుగా పూర్వాంగం పూజ. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చేతిలో కొంచెం నీళ్లు తీసుకొని ఓం అపవిత్ర పవిత్రావో సర్వాస్తాంగతోపివః యః స్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరః శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అంటూ నీళ్లు సరస్సుపై చిలకరించుకొని గణపతిని ప్రార్థించండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇదం శ్రీ మహాగణాధిపతి దేవతభ్యో నమః. సమస్త దేవతాప్రదం ప్రోచ్ఛాయ ప్రమద గణాధిపతి దేవతభ్యో నమః. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతి వరవరద సర్వజనమే వసమాని స్వాహ. ప్రార్థించిన తర్వాత దేవీం వాచమసనేంత దేవాస్తాం విశ్వరూపోపసో వదంతి. తానో ముంద్రేషమోజం దోహనా ధేనుర్వాగస్మానప సుష్టుతైతు. యశివో నామ రూపాభ్యం యా దేవి సర్వమంగళ. తయో సంస్మరణా నిత్యం సర్వదా జయమంగళం. తదేవ లగ్నబలం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతైతైంగ్రీవ స్మరామి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం
గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. లాభస్తేషాం జయస్తేషాం కుతిస్తేషాం పరాభవః ఏషామిందివరస్యామో హృదయస్థో జనార్దనః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యో నమః. ఓం శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యో నమః. ఓం శ్రీ శచీపురందరాభ్యో నమః. ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యో నమః. ఓం శ్రీ సీతారామాభ్యో నమః. ఇక్కడ మీ కులదేవతను తలుచుకోండి. ఓం శ్రీ కులదేవతాయ నమః. అలాగే మీ గ్రామదేవతను తలుచుకోండి. ఓం గ్రామదేవతాయ నమః. అలాగే మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని తలుచుకోండి. ఓం ఇష్టదేవతభ్యో నమః. తర్వాత మీ తల్లిదండ్రులు తలుచుకోండి. ఓం మాతాపితృభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః అని ఈ మంత్రాలు చదివేటప్పుడు ఒక 6 సార్లు ఆ వినాయకుడి దగ్గర అక్షంతలు వేయండి. తర్వాత ఆచమ్యము అంటే ముందుగా ఉద్ధరణతో నీళ్ళు తీసుకొని చేతిని శుద్ధి చేసుకొని తర్వాత 3 సార్లు ఒక్కొక్క నామం చెప్తూ మగవాళ్ళైతే స్వాహ, ఆడవాళ్ళైతే నమః అని చెప్పుకోండి. ఓం కేశవాయ స్వాహ అని ఒకసారి, మరలా రెండోసారి ఓం నారాయణాయ స్వాహ, మరలా మూడోసారి ఓం మాధవాయ స్వాహ అని చెప్పి మరలా నీటిని చేతిలో తీసుకొని శుద్ధి చేసుకోండి. ఆడవాళ్ళైతే ఓం ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మస్వరూపనే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని మంత్రాలు చదివేటప్పుడు అక్కడ పసుపు వినాయకుడు అంటే ఈ స్వామివారి ఊహించుకుంటూ అక్షంతలు వేస్తూ ఉండండి. ఈ ఆచమ్యం అయిన తర్వాత దీపారాధన చేసుకోండి. మనసులో మీకు మంత్రాలు చదవడం రాకపోతే ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అనుకుంటూ దీపారాధన చేసుకోవచ్చు. ఓం దీపస్వం బ్రహ్మ రూపస్ జ్యోతిషాం ప్రభురవ్యః సౌభాగ్యం దేహి పుత్రాంచ సర్వాన్ కమాంచ దేహి మే భో దీప దేవీ రూపస్వం కర్మ సాక్షియా విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. దీపారాధన ముహూర్తోస్తు పూజార్థే హరిద్ర కుంకుమ విలేపనం కరిష్యే. దీపారాధన చేసేటప్పుడు ఒక పుష్పాలు సమర్పించి అక్షంతలు వేసి పసుపు కుంకుమ చందనంతో ఆ దీపాలను అలంకరించి ఈ మంత్రాన్ని చదువుకోండి. తీసుకొని ఇట్లా వాసన చూసుకొని మీ ఎడమ చేతి భుజం నుంచి ఎడమ చేతి వైపు వేసుకోండి. తిష్టంత భూత పిశాచాః ఏతే భూంభారక ఏతే సమవరోధేన బ్రహ్మ కర్మ సమారభే అపసర్పంతు తే భూతా యా భూతా భూమి సంస్థితః యా భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయాః. ఇప్పుడు ప్రాణాయామం చేసుకోండి. ఓం భూ ఓం భువ ఓం సుహ ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితర్వరేణ్య భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. ఈ ప్రాణాయామం అయిపోయిన తర్వాత సంకల్పము చాలా విశేషమైనది. మీ మనసులో ఉన్నటువంటి భయం కావచ్చు, ఆందోళన కావచ్చు, లేదా మీ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరగాలన్నా, అదేవిధంగా మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రం కానీ లేకపోతే మీపై మీరు ఎదుగుతుంటే చూడలేక ఏడ్చే వాళ్ళ నుంచి రక్షణ, అలాగే నరఘోష, నరదృష్టి. దక్షిణామూర్తి అంటే మీరందరూ అనుకున్నట్టు నిజంగా చాలా శాంతి స్వరూపమే కావచ్చు, కానీ ఆయనకు వెనుక మరొక రూపము ఆ రుద్ర రూపంలో ఉంటుంది.
కాబట్టి ఈ యొక్క సంకల్పం చాలా బలంగా ఎంత బాగా మీరు చెప్పుకుంటే మీకు ఆ దక్షిణామూర్తి నుంచి అన్ని ఆశీస్సులు లభిస్తాయి. మమ ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ మహాగణాధిపతి దేవత ముద్దిశ్య శ్రీ దక్షిణామూర్తి దేవత ముద్దిశ్య శ్రీ महागणाधिपति देवता प्रीत्यर्थम श्री दक्षिणामूर्ति देवता प्रीत्यर्थम शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञय प्रवर्तमानस्य आच्छ ब्राह्मण द्वितीय प्रार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णा गोदावर्यो नद्योः मध्य प्रदेशे లక్ష్మీ నివాస గృహే అంటే మీరు నివాసం ఉంటున్నది మీ సొంతింటిగా భావించండి. లక్ష్మీ నివాస గృహే సమస్త దేవత బ్రాహ్మణ ఆచార్య హరిహర గురుచరణ సన్నిధౌ మమ స్వగృహే సన్నిధౌ మమ స్వగృహే అస్మిన్ వర్తమానే వ్యవహారక చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరే ఆషాఢ మాసే గ్రీష్మ ఋతౌ దక్షిణాయనే శుభ గురు పౌర్ణమి తిథౌ శుభ ఉత్తరాషాఢ నక్షత్రే శుభ ప్రీతి యోగే శుభ భవకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సర్వేషాం మమ అని మీ యొక్క గోత్రము, మీ కుటుంబ సభ్యుల పేర్లు, ఇంకా మీకు ఇష్టమైన వాళ్ళ పేర్లు, గోత్రం కూడా తెలిస్తే చెప్తే మీకు పుణ్యం కూడా ఉంటుంది. మీ వాళ్ళ తరపున వాళ్ళ గోత్రము, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు కూడా మీరు చదవడం వల్ల మీకు పుణ్యం కూడా వస్తుంది. అలా అవసరం లేదనుకుంటే మీ యొక్క గోత్రము, మీ పేర్లు చెప్పుకోండి. మీకు బాగా కావాల్సిన వాళ్ళు, తెలిసిన స్నేహితులు ఎవరన్నా ఉంటే వాళ్ళ గోత్రం తెలియకపోతే ఇక్కడ మీరు కాశ్యప మహర్షి గోత్రోద్భవస్య అని చెప్పుకోవచ్చు, లేదా దేవుని గోత్రం చెప్పుకోవచ్చు. సహ కుటుంబస్య యజమానస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యార్థం ధర్మార్థ కామ్య మోక్ష పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం శీఘ్రమేవ మనస్సంకల్పతః కార్యేషు దిగ్విజయతః మమ కుటుంబానాం జాతకరీత్యా గోచారరీత్యా గ్రహచారరీత్యా సర్వారిష్ట సర్వదోష పరిహారార్థం గురుగ్రహ దోష పరిహారార్థం జన్మలగ్న నామలగ్న జన్మాంస నామాంస వసాతు సర్వారిష్ట సర్వదోష పరిహారార్థం మమ స్వగృహ సకల వాస్తుదోష పరిహారార్థం సిద్ధ్యర్థం శివభక్తి పరాయణాన నిర్విఘ్న శివార్చన పద ఆవృత్యార్థం ఆజ్ఞ కనకమణి మయమకుట కేయూర నకుల పట్ట అంటే మీ కులదైవము, మీకు ఒక కుల వృత్తి ఉంటుంది కదా, చేనేతకు సంబంధించిన వాళ్ళం. మనకు తెలంగాణలో అయితే పద్మశాలీలు అంటారు, ఆంధ్రప్రదేశ్లో పద్మశాలీలు అంటారు, అలాగే కొన్ని ప్రాంతాల్లో దేవాంగులని పిలువబడతారు. ఇక్కడ మీ యొక్క కుల వృత్తిని గుర్తు చేసుకోండి. ఎందుకంటే మనం ఆ వృత్తి చేసిన తర్వాతే మనం పై స్థాయికి వచ్చామని గుర్తు పెట్టుకోవడం దీని యొక్క లక్ష్యం. మీరు ఏ పనైనా సరే కానివచ్చు, మీ యొక్క కుల వృత్తిని ఇక్కడ మనసులో చదువుకోండి. ప్రధాన అష్టైశ్వర్య వివిధ ఐశ్వర్య శ్రీ దిగ్విజయ లక్ష్మీ సమృద్ధ్యర్థం సకల సమృద్ధ్యర్థం సకల కళ్యాణ సమృద్ధ్యర్థం పృథ్వీ సురానన నిజకుల ఆచార అనుష్ఠాన వ్రత తాత్పర్యతః సిద్ధ్యర్థం సంయుక్త పుత్ర పిత్ర కలత్ర బంధుత్వ దాసీదాస విమల జ్ఞాన నానావిధ సౌఖ్యానుభవ సిద్ధ్యర్థం సంపూర్ణ పరిరక్షణ సిద్ధ్యర్థం సకల విఘ్న ఆటంక నివారణార్థం సకల ప్రతికూలత నిర్మూలనార్థం ప్రయోగ బాధ దృష్టి గ్రహపీడ నిర్మూలనార్థం సర్వశత్రు స్తంభనార్థం సర్వశత్రు వశీకరణార్థం సర్వశత్రు భయ నివారణార్థం
సర్వకాల సకల విధ రక్షణ సిద్ధ్యర్థం విజయప్రాప్త్యర్థం సకల విచ్చ విశేష జ్ఞాన శీఘ్ర ఇష్టకామ్య సిద్ధ్యర్థం విశేష ధన ప్రాప్త్యర్థం సకల విదృణ మోక్షణార్థం అపమృత్యు దోష నివారణార్థం సకల సమస్య నివారణార్థం మమ గృహే మహాలక్ష్మి మధ్యామసి నివాసం వ్యాపార వ్యవహార ఉద్యోగ అభివృద్ధి సిద్ధ్యర్థం సమస్త మంగళ వ్యాప్యర్థం సకల విధ గ్రహదోష గ్రహబాధ నిర్మూలనార్థం. మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటే గనక విశేష వివాహ యోగ సిద్ధ్యర్థం, ఒకవేళ వివాహమై సంతానం కావాలి అనుకునే వాళ్ళు సత్సంతానం ప్రాప్త్యర్థం సకల నవగ్రహ శాంత్యర్థం సకల విధ నాగదోష నిర్మూలనార్థం సకల విధ పితృదోష నిర్మూలనార్థం తద్వంసానాం సర్వేషాం మిత్రాణం నరక బృహత్తర్య అక్షయ నివాస సిద్ధ్యర్థం శరీరే వర్తమాన కాల వర్తిష్యమాన సకల రోగ పరిహార ద్వారా క్షిప్ర ఆరోగ్య సౌఖ్యం సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ సమస్త వ్యాధి నాశన ద్వారా శీఘ్రమేవ ఆరోగ్యం ప్రాప్త్యర్థం నరఘోష నరదిష్టి నిర్మూలనార్థం గ్రహపీడ నివారణార్థం భూత ప్రేత పిశాచో భద్రవాది. ఇక్కడ భూత ప్రేత పిశాచో భద్రవాది అంటే ఎందుకు అంటున్నామంటే సాక్షాత్తు దక్షిణామూర్తి శివస్వరూపము రుద్రుడు కాబట్టి ఆయనే వీరభద్రుడు, ఆయనే కాలభైరవుడు కాబట్టి ఈ పదాలు వాడటం వల్ల ఆ యొక్క దోషాలు కూడా తొలగుతాయని అర్థం. భూత ప్రేత పిశాచో భద్రవాది సర్వారిష్ట నివారణార్థం క్షేమాయ సకలైశ్వర్యం సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి అష్టాదశ శక్తిపీఠ నివాసిని శ్రీ శక్తి స్వరూపిణి శ్రీ పార్వతీదేవి గౌరీ దేవత. శివుని భార్య అర్ధనారీశ్వరతత్వం కాబట్టి సాక్షాత్ దక్షిణామూర్తి కాబట్టి ఇక్కడ మనం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అష్టాదశ పీఠాల్లో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి ఇక్కడ మనం తలుచుకోవటం ద్వారా మనకి మరింత శక్తి అనేది మంచి శక్తి అనేది లభిస్తుంది. దశ మహావిద్యాశక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి శ్రీ మహాగణాధిపతి దేవత శ్రీ దక్షిణామూర్తి దేవత అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధ్యర్థం మమ మనస్సంకల్పతః కార్యసంకల్పతః సిద్ధ్యర్థం శ్రీ దక్షిణామూర్తి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణాధిపతి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణపతి దేవత శ్రీ దక్షిణామూర్తి దేవత ప్రీత్యర్థం అహం కర్మ కరిష్యమానః మమ అన్యోన్య బ్రాహ్మణ సహాయేన అహం కరిష్యే. ఈ సంకల్పం చెప్పుకునే ముందు అక్షంతలు కుడి చేతిలో పెట్టుకొని ఎడమ చేతితో ఇట్లా మూసి మీ కుడి తొడపైన పెట్టుకొని ఈ సంకల్పం ఒకరు చదువుతూ మిగతా వాళ్ళందరూ ఈ విధంగా చేయొచ్చు. ఎందుకంటే చదివే వాళ్ళే పట్టుకొని కూర్చోవాలంటే పట్టుకోలేరు కాబట్టి అక్షంతలు అవి ఒకరు చదివితే మిగతా వాళ్ళందరూ కూడాను ఇట్లా కుడి చేతులు అక్షంతలు వేసి ఎడమ చేయిని కుడి చేతితో మూసి కుడి తొడపైన పెట్టుకోండి. ఒకరు చదివితే సరిపోతుంది, ఆ పుణ్యం కూడా వస్తుంది. నేను అక్షంతలు పట్టుకోలేదు ఏమో అని అనుకోకూడదు. మీ వల్ల 10 మందికి సహాయం చేసిన వారు అవుతారు కాబట్టి మీకు మంచి పుణ్యం వస్తుంది. శుభతిథౌ విశేష పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఇక్కడ సంకల్పం అయిపోయిన తర్వాత నిర్విఘ్నం పూజా పరిసమాప్యార్థం అదౌ శ్రీ మహాగణపతిం పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. అంటే కలశం ప్రత్యేకంగా పెట్టుకునే వాళ్ళు సపరేట్గా కలశం పెట్టుకోండి. అలా లేదు అనుకుంటే ఈ కలశం ఏంటంటే అందులో నీరు పోయండి. మీ ఇంట్లో గంగాజలం ఉంటే కనుక కొంచెం గంగాజలం వేయండి. కొంచెం గోమూత్రం కూడా అందులో ఒక 2 చుక్కలు వేసి అందులో పసుపు కుంకుమ అక్షంతలు
చందనము వేసి అలాగే విభూతి కూడా వేయండి. ఎందుకంటే దక్షిణామూర్తి అంటే సాక్షాత్ స్వరూపము శివస్వరూపం కాబట్టి కొంచెం విభూతి కూడా వేయండి. విభూతి, చందనము, కుంకుమ, పసుపు, అక్షంతలు, పసుపు కలర్ రంగులో ఉన్నటువంటి పువ్వు ఆ నీటిలో వేసి గంగా జలము, గోమూత్రం కూడా ఉంటే వేసి ఈ యొక్క ఉంగరం వేలుని ఆ నీటిని తాకి ఎలా చెప్పుకోండి ఆ కలశానికి అలంకరించండి. అంటే బొట్లు పెట్టండి, చందనం రాసి కుంకుమ బొట్లు పెట్టి తర్వాత నేను చెప్పినవన్నీ కూడాను కలసే గంధ పుష్పాక్షతైరభ్యర్చ కలసే ఉదకం పరాయిత్వా కలశస్యోపరి హస్తం నిధాయ కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలే త్వస్య స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదేదో యజుర్వేదో సామవేదో యదర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితః అని ఉంగరం నీటిలోంచి తీసేసి ఆ యొక్క కుడి చేత్తో ఆ కలశంపై ఇట్లా తమలపాకు ఒకటి పెట్టుకొని మూయండి. అపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పసవాపన్నమాపమృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపచ్చందస్యాపహో జ్యోతిష్యాపహో యజస్యాపః సత్యమాపః సర్వదేవత అపో భూర్భువస్వరోం అని చదివిన తర్వాత ఆ తమలపాకుతో కానీ లేదా అందులో ఉన్నటువంటి పుస్తకంతో కానీ శ్రీ అని రాయండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలిస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీత విఖ్యాతః పంచగంగా ప్రకీర్తితః ఆయాంతు శ్రీ మహాగణాధిపతి దేవత పూజార్థం శ్రీ దక్షిణామూర్తి దేవత పూజార్థం మమ దుర్తక్షయకారక ఓం 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 కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానం చ సంప్రోక్ష అని ఏదైతే ఈ కలశ పూజ అయిందో అందులో ఉన్నటువంటి ఆ యొక్క తీర్థం పవిత్రంగా మారుతుంది. ఈ మంత్రం మనం చదవటం వల్ల ఆ పవిత్రమైనటువంటి ఆ యొక్క తీర్థాన్ని తీసుకొని మనం పూజ చేసేటువంటి వస్తువులు ఏమైతే ఉంటాయో పండ్లు, పువ్వులు, అగరబత్తీలు ఇలాంటివన్నీ కూడాను పుష్పంతో నీళ్ళు ఇట్లా చిలకరించండి ఆ పూజా ద్రవ్యాల మీద. తర్వాత దేవుళ్ళ ఫోటోల మీద కూడాను అంటే ఎక్కువగా కాకుండా జస్ట్ ఒక్కొక్క చుక్క పడేటట్టు చిలకరించండి. అలాగే దీపం చుట్టూ కూడా దీపం మీద పడకుండా దీపం చుట్టూ కూడా చిలకరించి మీ దగ్గర కానీ ఒకవేళ ఇంట్లో శంకు ఉంటే గనక సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కాబట్టి శివకేశవుల పూజ చాలా విశేషమైనది కాబట్టి ఈ చాతుర్మాసంలో వచ్చేటువంటి ఈ ఆషాఢ మాసంలో కూడాను మీ దగ్గర శంకు ఉంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడి శంకు రూపంలో ఉంటాడు కాబట్టి శంకువును కూడా ఈ విధంగా చిన్నగా పూజ అనేది చేసుకోండి. కలశోదకేన శంఖం పురాయత్వ శంఖే గంధ కుంకుమ పుష్ప తులసి పత్రే లంకృత్య ఆ శంకువుని శుద్ధి చేసి పసుపు కుంకుమతో అలంకరించి శంకువులో కొంచెం తీర్థం పోసి పసుపు, చందనము, కుంకుమ, అక్షంతలు, పువ్వు వేయండి. ఆ శంకువులో విభూతి వేయకండి, ఎందుకంటే అక్కడ నారాయణుడు కాబట్టి ఆయనకి చందనం అంటే ఇష్టం కాబట్టి చందనము, పసుపు, కుంకుమ, అక్షంతలు, పుష్పము వేసి కలశోదకేన శంఖం పురాయత్వా శంఖే గంధ కుంకుమ పుష్ప తులసి పత్రే లంకృత్య శంఖం చంద్రార్కదైవతం మధ్యే వరుణ దేవతాం పృష్ఠే ప్రజాపతిం వింజాదగ్రే గంగా సరస్వతీం త్రైలోక్యయాని తీర్థాని వాసుదేవస్య దధ్రయా శంఖే తిష్టంతు విప్రేంద్ర తస్మాత్ శంఖం ప్రపూజయేత్ త్వం పురా సాగరోత్పన్న విష్ణునా విధృతః కరే పూజితః సర్వదేవైశ్చ పాంచజన్యా నమోస్తుతే గర్భదేవారి నారీణాం విశీర్యంతే సహస్రదా నవనదైన పాతాలే పాంచజన్యా నమస్తుతే అని చదివి ఆ శంఖం మీద ఒక 5 సార్లు అక్షంతలు వేయండి. పసుపు కుంకుమ కూడా వేయండి. ఓం శంఖాయ నమః, ఓం ధవలాయ నమః, ఓం పాంచజన్యాయ నమః, ఓం శంఖదేవతభ్యో నమః. సకల పూజార్థే అక్షితాన్ సమర్పయామి. ఈ శంఖు పూజ అయిన తర్వాత ఇప్పుడు గంటకు పూజ చేయండి. గంట కూడా సాక్షాత్ దైవస్వరూపమే కాబట్టి మనం గంట కొడుతున్నామంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా పారిపోయి అమ్మో ఇంట్లో
ఒక పూజ అనేది ఒక దైవ కార్యం జరుగుతుంది, మనం ఇంక ఇంట్లో ఉండకూడదనే సంకేతంతో గంట కొడతాము. ఆ గంట కొట్టినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి చెడు శక్తులు కావచ్చు, గణాలు కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇక్కడ దేవతలను ఆహ్వానిస్తున్నాం కాబట్టి, దేవతలు వచ్చిన ఇంట్లో ఆ యొక్క చెడు శక్తులు ఉండవు కాబట్టి ఆ యొక్క గంటను కూడా శుద్ధి చేసి పసుపు కుంకుమ చందనం వాటితో అలంకరించి అక్షింతలు వేసి ఒక పుష్పం పెట్టి దండం పెట్టుకొని ఓం జై ధ్వని మంత్రమాత స్వాహ, ఓం ఘంటా దేవతోభ్యో నమ, సకలోపచార పూజార్థే అక్షితాన్ సమర్పయామి. అగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం, ఘంటారావం కరోమ్యాదౌ దేవతాహ్వాన లాంఛనం ఇది ఘంటానాదం కృత్వా అని గంట కొట్టడం. ఒక నిమిషం వరకు గంట కొట్టండి. ఇక్కడతో మనకి పూర్వాంగం పూజ అనేది అయిపోయింది. ఈ దక్షిణామూర్తి పూజ చేసే ముందు పసుపు గణపతి పూజ, అలాగే పూర్వాంగం పూజ. దీనికి ముందు వీడియోలో పూర్వాంగం పూజ ఉంటుంది, తర్వాత పసుపు గణపతి పూజ ఇప్పుడు నేను మీకు వీడియోలో చెప్తాను. అక్షంతలు పువ్వు పట్టుకొని ముందుగా గణపతిని ప్రార్థించుకొని అస్మిన్ హరిద్రా బింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటూ అక్షంతులు ఆ పసుపు వినాయకుల మీద వేసి దండం పెట్టుకొని ఒక 2 తమలపాకులు ఉంటే పట్టుకొని ప్రాణప్రతిష్ఠాపన చేసేటట్టు ఆ యొక్క పసుపు వినాయకుడి మీద తమలపాకుల పైన అంటే ఇలా వేలు ఇలా ఉండాలి, తమలపాకులు ఉండి ఇలా ఆ తమలపాకు కొనలు ఆ యొక్క పసుపు వినాయకునికి తాకేటట్టు, మరీ గట్టిగా చేయకండి, మామూలు పైన జస్ట్ తాకేటట్టు. ఓం ఆ సునితే పునరస్మాసు చక్షః పునః ప్రాణమిహినో దేహి భోగం జోపశ్యామ సూర్యమచ్చరంతమనమతే మృడాయనః స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపాః ప్రాణానేవ యథాస్థానముపాహ్యతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్థిరో భవ వరుదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు అని ప్రాణప్రతిష్ఠాపన చేసుకున్న తర్వాత మళ్ళీ అక్షంతలు పుష్పం తీసుకొని మనసులో మీ యొక్క సమస్యని స్వామివారికి చెప్పుకొని హరిద్రాభం చతుర్భుం హరిద్రావదనం ప్రభుం వాసాంకుశధరం దేవం మోదకం దంతమేవచ భక్తభయప్రదాతారం వందే విఘ్న వినాశనం. ఓం హరిద్రా గణపతియే నమః. ఓం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గణానత్వం గణపతిం బహవేమహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రాహ్మణం బ్రాహ్మణస్పత ఆర్నః అని చదువుకున్న తర్వాత ఆ అక్షంతలు పుష్పము స్వామి దగ్గర వేసి దండం పెట్టుకొని మరలా అక్షంతలు పుష్పం తీసుకొని ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని స్వామికి అక్షంతల పువ్వు సమర్పించండి. మరలా తీసుకున్న అక్షంతల పుష్పము ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అని అక్షంతలు వేసి దండం పెట్టుకోండి. మరలా స్వామివారు వచ్చారు కాబట్టి ఆయన కూర్చోవడానికి పీట వేసినట్టు భావించి ఎక్కడైతే తమలపాకులో మనం స్వామివారిని కూర్చోబెట్టామో పసుపు గణపతిని, ఆ తమలపాకుని సింహాసనంగా భావించి ఇలా చేతితో 2 చేతులతో తాకి నమస్కరించి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నవరత్న ఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి అని చెప్పి ఇప్పుడు స్వామివారు వచ్చి కూర్చుంటారు కాబట్టి స్వామివారి పాదాలు కడిగినట్టు భావించి కొన్ని చుక్కలు నీళ్లు చూపించి పక్కన వేరొక పల్లెంలో వేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోపాధ్యం సమర్పయామి. తర్వాత చేతులు కడిగినట్టు భావించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. స్వామివారి ముఖాన్ని కడిగినట్టు భావించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారు వచ్చి కూర్చున్నారు, మీరు ఆయన పాదాలు కడిగారు, చేతులు కడిగారు, ఆయనకి చక్కగా శుద్ధి చేశారు. ఇప్పుడు స్వామివారికి త్రాగటానికి ఏదన్నా ఒక ద్రవ పదార్థం ఇవ్వాలి కాబట్టి తేనెని స్వామివారికి చూపించి ఒక తమలపాకులో వదిలిపెట్టండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మధుపర్కం సమర్పయామి. ఇక్కడ మీకు చేసే ఓపుకుంటే పంచామృత అభిషేకం చేయండి, లేదంటే ఇక్కడ నేను ఒక మంత్రం చెప్తాను, అంటే ఒక్కసారి ఇందులో చెప్తాను, మీకు ఓపుకుంటే 5 సార్లు 11 సార్లు చెప్పుకోండి. ఈ పంచామృత అభిషేకాలు కూడా చేసుకుంటే మంచిది. ఈ దక్షిణామూర్తి విగ్రహం లేని వాళ్ళు
ఇంట్లో శివలింగం ఉంటే లేదా పార్వతీ పరమేశ్వర విగ్రహాలు ఉన్నా కానీ, లేదంటే ఒక పళ్ళెంలో తమలపాకు మీద ఒక పసుపుని పెట్టి లేదా ఒక పుష్పాన్ని పెట్టి లేదా ఒక 10 రూపాయల కాయిన్ 5 రూపాయల కాయిన్ పెట్టి మీరు స్వామిని ఆవాహన భావించి ధనాధిపతే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు కొబ్బరి బొండం ఉంటే కొబ్బరి బొండం నీళ్ళు తీసుకోండి, లేదా 5 రకాల పళ్ళు ఉంటే ఆ 5 రకాల పళ్ళుని జ్యూస్లా తయారు చేసి జ్యూస్తో అభిషేకం చేయండి. యాహ ఫల నీర్య ఆ ఫల ఆ పుష్ప యాచ పుష్పని బృహస్పతి ప్రసుదాస్తో నోముచ్చింతువాస. ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఫలోదకేన స్నపయామి. ఇక్కడ పంచామృతాలతో మీరు కానీ అభిషేకం చేయలేకపోతే గనక కేవలం అపోహిష్టోమయో భువస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యో వహ శివతమో రసస్తస్య వా జతేన వసతీరో మాతరః తస్మ ఆరంగమావయో యస్య క్షయాయ జన్మద అపో జనయాదచనః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృత స్నానాంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పంచామృతాభిషేకం స్నానం చేయించగలిగిన వాళ్ళు చేయించండి, లేకపోతే ఈ శుద్ధోదక స్నానం మంత్రం చెప్పి స్వామివారి పైన చక్కగా ఆ పుష్పంతో నీళ్లు చిలకరించి తర్వాత స్వామివారికి తీసుకొని చక్కగా ఒక వస్త్రంలో తయారు చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అందరి దగ్గర సమయానికి వస్త్రాలు ఉండకపోవచ్చు. వస్త్రం అంటే తెలుపు రంగులో కానీ పసుపు రంగులో కానీ వస్త్రాన్ని స్వామివారు బహుకరించవచ్చు. అలా లేనప్పుడు మామూలుగా అక్షంతలు వేసాయని కూడా చెప్పచ్చు, లేదా ఒత్తులతో తయారు చేసి వస్త్రంగా భావించమని చెప్పి చెప్పచ్చు. అవి వస్త్రాసవ నాణ్యార్షా విధేను సుదూహ పూయమాన అవి చంద్రవర్తవేహో హిరణ్యాప్రాస్వా నదినో దేవసోమ. ఓం శ్రీ మహాగణాధిపతే నమః వస్త్రోయజ్ఞం సమర్పయామి. అలాగే యజ్ఞోపవీతం తయారు చేసి స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పించండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యేత్సహాజం పురస్తాత్ ఆయుష్యమృగ్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. ఓం శ్రీ మహాగణాధిపతే నమః యజ్ఞోపవీతార్థం అక్షితాన్ సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి గంధం సమర్పించండి. గంధాద్వారాంధ్ర దర్శనం నిత్య పుష్టాం కరీషణం ఈశ్వరగం సర్వభూతానాం తామిహోపవేశ్రయం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః దివ్యశ్రీ గంధం సమర్పయామి. తర్వాత పసుపు సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః హరిద్రాచూర్ణం సమర్పయామి. తర్వాత స్వామివారికి విభూతి సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః భస్మాంగధారణం సమర్పయామి. తర్వాత స్వామివారికి కుంకుమ సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః కుంకుమ విలేపనం సమర్పయామి. తర్వాత స్వామివారికి ఆభరణార్థం అక్షతాలు సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి పుష్పాలు సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు స్వామివారి 16 నామాలు ఉంటాయి, షోడశ నామాలు ఉంటుంది. ఆ నామాలు చెప్తూ మీకు గరికిపోచ అందుబాటులో ఉంటే గనక గరికిపోచను తీసుకోండి, లేదా తెల్ల జిల్లేడు పువ్వులు అందుబాటులో ఉన్న అవన్నీ తీసుకోండి. ఇవి రెండు లేనప్పుడు అక్షంతలే వాటిగా భావించి స్వామివారికి షోడశ నామావళి ఈ 16 నామాలు చదువుతూ పుష్పాలు ఉంటే పుష్పంతో గరికిపోచు ఉంటే గరికిపోచు, ఇవి లేని పక్షంలో అక్షంతలతోని ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః సిద్ధిప్రదాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి అని ఈ షోడశనామావళి పూజ అయిపోయిన తర్వాత మీకు సమయం ఉంటే ఆ గణేష్ని అష్టోత్తర శతనామావళి చదువుకోండి. లేనప్పుడు నేను ఒక మంత్రం ఇందులో చెప్తాను, ఒకసారి చెప్తాను, లేదంటే వీడియో పెద్దదవుతుంది కాబట్టి ఈ మంత్రాన్ని మీరు 5 సార్లు లేదా 11 సార్లు రిపీట్ చేసి చదువుకోవచ్చు.
ఇది చాలా శక్తివంతమైనటువంటి మంత్రము. ఇది జనరల్గా అందరూ చదవరు. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగడానికి, ఏదైనా చెడు శక్తులు అలాంటివి ఏమన్నా ఉంటే తొలగడానికి, అలాగే మన మీద ఎవరైనా సరే చెడు శక్తులు ప్రయోగం చేసినా మన పట్ల చూసి ఎదుగుతుంటే ఏడుస్తూ వారం లేని వాళ్ళు, అలాగే నరదిష్టి, నరఘోష ఇటువంటి అన్నీ కూడాను ఈ యొక్క గణపతి శక్తివంతమైనటువంటి మాలా మంత్రం ద్వారా తొలగించబడతాయి. ఓం గం గ్లాం గ్లౌం సర్వగణ రక్షకాయ సుజ్ఞాన వ్రతాయ నమో భగవతే మహాగణపతే సింధూర రంజితాయ పుండ్రేక్షు గదా శూల పరుష పాశాంకుశధరాయ ఓం శ్రీం హ్రీం క్లీం సర్వజన సంరక్షకాయ సుకర్మ జ్ఞాన ప్రదాయ అష్టలక్ష్మి ప్రదాయ సర్వజన వశీకరణాయ క్రోం 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 ఆం 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 క్లీం 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 సర్వశత్రుదమనాయ సకల రాజమండలం మమ వసమానయ వసమానయ క్లీం 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 సకల విషాది నివారణం కురు కురు రం 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 హ్రీం హ్రీం హ్రూం క్షం సకల భూత ప్రేత పిశాచ సాకిని ఢాకిని కామిని మోహిని నాగిని బ్రహ్మ రాక్షస యక్షిణి భేతాలగ్రహ విధ్వంసనం కురు కురు పరమంత్ర పరయంత్ర పరతంత్ర నాశయ దేహిమి ఆరోగ్యం కురు కురు శాంతి సౌఖ్యం దేహిమే కురు కురు ప్రోం 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 సకల చోర భయం నివారయ నివారయ ఠం 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 శత్రుమండలం స్తంభయ స్తంభయ గ్లాం 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 గం 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 సకల విఘ్నాన్ విధ్వంసయ విధ్వంసయ సౌం శ్రీం మమ మనోరథం సాధయ సాధయ ఓం శ్రీం హ్రీం క్లీం సర్వకార్య సాధనం శీఘ్రం కురు కురు హ్రీం శ్రీం క్లీం గ్లాం శ్రీ మహాగణపతి రుణం చింది వరేణ్యం హుం నమః స్వాహా అని ఈ మంత్రాన్ని రిపీట్ చేస్తూ 5 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. తర్వాత స్వామివారికి ధూపం సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. వనస్పత్యుత్తవర్తిభిః నానాగంధైః సంయుతః ఆగృహ్య సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ధూపమాగ్రపయామి. తర్వాత దీపం చూపించండి. సాధ్యం త్రివృత్తి సంయుక్తం వాహినినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమరాపః. భక్తా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకోద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపాంతరం ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి ధూపము దీపము చూపించిన తర్వాత మీ దగ్గరికి మీకు అందుబాటులో ఉన్నటువంటి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి. ఓం భూర్భువస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం పరుతేన పరశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అవసర నైవేద్యం సమర్పయామి. నారికేలం నివేదయామి. కదిలీఫలం నివేదయామి. నైవేద్యం సమర్పయామి. ఏమేమి అందుబాటులో ఉంటే నైవేద్యం. గుడుం నివేదయామి. అటుకులు బెల్లమున్నా సరిపోతుంది. కొట్టగలిగే శక్తి ఉన్న వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకోండి. తాంబూలంగా అరటిపళ్ళు 2 తమలపాకులు ఒక్క పెట్టి ఈ నైవేద్యం అయిన తర్వాత తాంబూలం చూపించండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అవసర నైవేద్యం సమర్పయామి. గుడుం నివేదయామి. కదిలీఫలం నివేదయామి. నారికేలం నివేదయామి. శ్రీ మహాగణాధిపతే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. నైవేద్యం సమర్పయామి. ఓం బ్రాహ్మణే నమః. నమస్కారం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. అమృత విధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత మరలా 3 సార్లు స్వామివారికి నీళ్లు చూపించి హస్తో ప్రక్షాళయామి
పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని పల్లెంలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతియే నమః నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం 2 తమలపాకులు, ఒక ఒక్క 2 అరటిపళ్ళు అక్కడ పెట్టి భోగి ఫలచ్చ కర్పూరహై నాగవల్లి దళితం ముక్తాచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి హారతి చూపించండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్తవారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. ఇదం సమస్త దేవతా ప్రదం పూజ్యాయ ప్రమద గణాధిపతి దేవతభ్యో నమ శ్రీ గౌరీపుత్రాయ నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. స్వామివారికి హారతి చూపించిన తర్వాత మరలా 2 అక్షంతలు, ఒక పువ్వు తీసుకొని ఈ మంత్రపుష్పం చెప్పుకోండి. తుమ్మకైశ్చక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రదండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠిచ్చృణయాదపి విచ్చారంభే వివేహ చ ప్రవేశ నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అని మంత్రపుష్పాన్ని స్వామివారు సమర్పించి 3 సార్లు క్లాక్ వైజ్గా ప్రదక్షిణ చేసుకుంటూ కుడి చేతి వైపు తిరుగుతూ ఓం యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ రాహిమాం కృపాయ దేవ శరణాగత వత్సల అనిదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత స్వామివారికి 2 తమలపాకులు పట్టుకొని సేవ చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఛత్రచామరాజ సమస్త రాజోపచారన్ చిత్తోపచారన్ భక్తోపచారన్ మంత్రోపచారన్ దేవ్యోపచారన్ పూజాం సమర్పయామి. ఇప్పుడు స్వామివారి ముందు లెంపలు వేసుకొని క్షమించమని, పూజలు తప్పులుంటే మన్నించమని, యస్య స్మృత్యాచనా మోక్ష తప పూజా క్రియాదీసు న్యూనం సంపూర్ణితాం యాతి సజ్జో వందే గజాననం అని 2 అక్షంతలు తీసుకొని స్వామివారికి చూపించి ఈ మంత్రాలు అంటే స్వామివారి దగ్గర ఇకండి చూపించి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఘనాధిప యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదుస్తుతే అని నీటిలో వదిలిపెట్టి పల్లెంలో వదిలిపెట్టండి. ఓం వక్రదండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణపతి సుప్రతో సుప్రసన్నో వరదో భవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు ఇది భవంతు రువంతు ఉత్తరే శుభకర్మని ఆ విఘ్నమస్తు. స్వామివారి దగ్గర అక్షంతలు మనం పూజ చేసాం కదా, ఒక 4 అక్షంతలు తీసుకొని అంటే మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది మీద వేయడానికి కొన్ని అక్షంతలు తీసుకోండి. ఈ మంత్రం చెబుతూ అకాల మృత్యుహారణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ మహాగణపతిం పాదోదకం పావనం శుభం శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహణామి అని శిరస్సు పైన ఆ స్వామివారి దగ్గర పూజ చేసిన అక్షంతలు వేసుకొని అందరికి వేయండి. తర్వాత స్వామివారికి పూజలో తప్పులుంటే మన్నించమని చెప్పి శక్తి కొలది పూజ మేము చేసుకుంటున్నాము గణపతి మమ్మల్ని దీవించని చెప్పి వేడుకొని ఉద్వాసన చెప్పండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాన్ని ప్రథమాన్యసాన్ తేనాకం మహిమానచ్చంత యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. ఓం శ్రీ మహాగణపతే నమః యథాస్థానం ఉద్భాషయామి శోభనాబ్దే క్షేమాయ పునరాగమనాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మంత్రం చెప్పడం రాకపోతే ఓం శ్రీ మహాగణాధిపతే నమః యథాస్థానముద్భాషయామి శోభనాబ్దే క్షేమాయ పునరాగమనాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః.
ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అని 2 అక్షంతలు తీసుకొని స్వామికి మరల చిన్న సంకల్పం చెప్పుకోండి. పూర్వోక్తయావం గుణ విశేషణ విశిష్టాయాం సుపతిదౌ మమ మేధ ప్రజ్ఞ అభివృద్ధి ద్వారా బ్రహ్మ జ్ఞాన ప్రాప్త్యర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తి దేవత స్వచ్ఛో జాత విధానేన షోడశోపచార పూజాం కరిష్యే అని ఈ అక్షంతలు పళ్ళెంలో వదిలిపెట్టండి నీటితో. మరలా అక్షంతలు పువ్వు తీసుకొని స్వామివారి ఈ మంత్రం చెప్తూ ధ్యానం చేసుకోండి. మనసులో ఉన్నటువంటి మీ సమస్య ఏంటో స్వామివారికి విన్నవించుకొని దక్షిణామూర్తికి ఆ పార్వతీ పరమేశ్వరులకి నమస్కరించి భస్మం వ్యాపాండురంగ శశికళాధరో జ్ఞాన ముద్రాక్షమాల పుస్తైర్విరాజత్కర కమలధరో లోక పట్టాభిరామ వ్యాఖ్యాపీఠే నిషన్న మునివర్ణకరైః సేవ్యమాన ప్రసన్న సవ్యాలకృత్య వాసా సతతమవతు నో దక్షిణామూర్తి నీశః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షంతల పువ్వు అక్కడ స్వామివారికి సమర్పించండి. దక్షిణామూర్తి ఫోటో లేకపోయినా పర్వాలేదు, పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉన్నా చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆవాహనం. మరలా అక్షంతల పువ్వు తీసుకోండి. ఓం సజ్జో జాతం ప్రపంచామి ఆవాహే సుందర నాగభూషం విజ్ఞాన ముద్రాంచిత పంచశాఖం భస్మాంగరాగేణ విరాజమానం. ఓం శ్రీ దక్షిణామూర్తి మహాత్మరూపం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః. ఆవాహనం సమర్పయామి అని అక్షంతల పువ్వు ఆయన దగ్గర సమర్పించి ఆ స్వామివారిని మనం కూర్చోబెట్టిన పీట అలంకరిస్తాం కదా, ఆ పీట లేదా పూజా మందిరాన్ని ఈ విధంగా 2 చేతులతో తాకండి. ఆసనంగా భావించండి. ఓం భవే భవేన సువర్ణ రత్నామల వజ్ర నీల మాణిక్య ముక్తామణి యుక్త పీఠే స్థిరో భవత్వం వరదో భవత్వం సంస్థాపయామీశ్వర దక్షిణాస్యం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః. సువర్ణ రత్న సింహాసనం సమర్పయామి అని స్వామివారిని కూర్చోబెట్టండి. స్వామివారి ఇంటికి వచ్చారు కాబట్టి ఇప్పుడు స్వామివారి పాదాలు కడగండి. ఓం భవే భవేన కస్తూరికా మిశ్రమిదం గృహాన రుద్రాక్షమాలాభరణాంకితాంగ కాలత్రయాభాజ్యగన్నివాస రాజ్యం ప్రదాస్యే హృది దక్షిణాస్యం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః. పాదయోపాధ్యం సమర్పయామి. స్వామివారి పాదాలు కడిగినట్టు భావించి నీటిని ఒక పళ్ళెంలో వదిలిపెట్టండి. మనం వాడిన నీళ్లు స్వామివారికి వాడకూడదు. ఓం అతి భవే భవస్వమాం శ్రీజాహ్నవ నిర్మలతోయమేష చాప్యార్థమానేయ సమర్ప్యస్యే ప్రసన్నా వక్త్రాంబుజలోక వంజ కాలత్రయేహం తవ దక్షిణాస్యం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. చేతులు కడిగినట్టు భావించండి. ఇప్పుడు స్వామివారి ముఖాన్ని కడిగినట్టు భావించండి. ఓం భగవద్భవాయ నమః. ముదహామానంద సురేంద్ర వంజ గంగా నదీతోజమేదం హిదాస్యే తవధునా చాచమనం కురుస్వ శ్రీ దక్షిణామూర్తి గురుస్వరూప. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారు త్రాగడానికి మధుపర్కం అంటే తేనె సమర్పించండి.
ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తే నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిచ్ఛానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. మధుపర్కం సమర్పయామి. ఇక్కడ స్వామివారి అభిషేకాలు చేసేటప్పుడు మీకు నచ్చినటువంటి అలాగే మీకు వచ్చినటువంటి శ్లోకాలు స్తోత్రాలు చదువుతూ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయండి. పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి విభూతి అంటే చాలా ఇష్టం కాబట్టి విభూతితో అభిషేకం చేయండి. తర్వాత గంధం సమర్పించండి. ఎందుకంటే గురుగ్రహానికి చందనం అంటే చాలా ఇష్టము, అలాగే పసుపు అన్న చాలా ఇష్టం కాబట్టి విభూది అభిషేకం, చందనాభిషేకం, అలాగే పసుపుతో అభిషేకము, లాస్ట్లో కుంకుమ అభిషేకం చేసి మరలా విభూతి అభిషేకం చేసి కొబ్బరి నీళ్ళు ఉంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి. ఇక్కడ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ మీకు వచ్చిన శ్లోకాలు మీరు చదవగలిగిన శ్లోకాలు చదువుతూ అభిషేకం చేయండి. ముందుగా పాలు, తర్వాత పెరుగు, తర్వాత నెయ్యి, తర్వాత తేనె, తర్వాత చెరుకు రసం ఉంటే లేకపోతే చక్కెర తీసుకోండి. ఆ తర్వాత ప్రతి ద్రవ్యము వేసిన తర్వాత మరలా కలశంలో ఉన్నటువంటి నీటిని స్వామివారికి స్నానం చేయించాలి. ఇవి 5 రకాలు అయిపోయిన తర్వాత మరలా 5 రకాల పళ్ళు ఉంటే ఒక 5 రకాల పళ్ళు కలిపి ఒక జ్యూస్లా తయారు చేసి ఆ యొక్క వచ్చినటువంటి ద్రవ్యంతో అభిషేకం చేయండి. తర్వాత కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి. తర్వాత విభూది, పసుపు, గంధము, కుంకుమ, మరలా విభూతితో అభిషేకం చేసి స్వామివారికి మరలా మంచినీళ్ళతో అభిషేకం చేసి తర్వాత మీరు స్వామివారి అష్టోత్తరం చదువుతారా. ఈ అభిషేకాలు చేసేటప్పుడు శివనామస్మరణ కూడా చాలా విశేషమైనది. శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం పరాల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం చైతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాం తు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం కృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటి అమ్మవార్లతో సహా ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆయా పేర్లతో పిలువబడుతున్నటువంటి ఆ ఈశ్వరుడికి ఇక్కడ అమ్మవారు కూడా ఉంటుంది కాబట్టి శ్రీ శక్తి సహిత ద్వాదశ జ్యోతిర్లింగ నామావళి. ఓం శ్రీ ఉమాదేవి సమేత శ్రీ సోమనాథాయ నమః. ఓం శ్రీ భ్రమరాంబాదేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామినే నమః. ఓం శ్రీ మహాకాళీదేవి సమేత శ్రీ మహాకాళేశ్వరాయ నమః. ఓం శ్రీ విమలాదేవి సమేత ఓంకారేశ్వరాయ నమః. ఓం శ్రీ కేదారలక్ష్మీదేవి సమేత ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః. ఓం శ్రీ ఢాకినీదేవి సమేత ఓం శ్రీ భీమశంకరాయ నమః. ఓం శ్రీ విశాలాక్షిదేవి సమేత ఓం శ్రీ విశ్వేశ్వరాయ నమః. ఓం శ్రీ శాంతాదేవి సమేత శ్రీ త్రయంబకేశ్వరాయ నమః. ఓం శ్రీ జయ దుర్గాదేవి సమేత వైద్యనాథాయ నమః. ఓం శ్రీ నాగేశ్వరీ దేవి సమేత నాగేశ్వరాయ నమః. ఓం శ్రీ పర్వతవర్ధినీ దేవి సమేత రామేశ్వరాయ నమః. ఓం శ్రీ కృష్ణేశ్వరీ దేవి సమేత కృష్ణేశ్వరాయ నమః. ఇదం శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ శక్తి సహిత నామావళి సంపూర్ణం. శ్రీ దక్షిణామూర్తి షోడశ నామావళి. ఓం శ్రీ వ్యాఖ్యా దక్షిణామూర్తయే నమః. పాదౌ పూజయామి. ఓం శ్రీ జ్ఞాన దక్షిణామూర్తయే నమః. గుల్ఫౌ పూజయామి. ఓం శ్రీ యోగ దక్షిణామూర్తయే నమః. జానూని పూజయామి. ఓం శ్రీ వీణా దక్షిణామూర్తయే నమః.
जंघे पूजयामि। ओम श्री मेधा दक्षिणामूर्तये नमः। ऊरुं पूजयामि। ओम श्री विद्या दक्षिणामूर्तये नमः। जघनं पूजयामि। ओम श्री शुद्ध दक्षिणामूर्तये नमः। गुह्यं पूजयामि। ओम श्री लक्ष्मी दक्षिणामूर्तये नमः। कटिं पूजयामि। ओम वागीश्वर दक्षिणामूर्तये नमः। नाभिं पूजयामि। ओम वटमूल निवास दक्षिणामूर्तये नमः। उदरं पूजयामि। ओम श्री सांब दक्षिणामूर्तये नमः। वक्षस्थलं पूजयामि। ओम श्री हंस दक्षिणामूर्तये नमः। बाहुं पूजयामि। ओम श्री लकुट दक्षिणामूर्तये नमः। हस्तान् पूजयामि। ओम श्री चिदंबर दक्षिणामूर्तये नमः। कंठं पूजयामि। ओम श्री वीर दक्षिणामूर्तये नमः। मुखं पूजयामि। ओम श्री शक्ति दक्षिणामूर्तये नमः। नेत्राणि पूजयामि। ओम श्री दक्षिणामूर्तये नमः। नेत्राणि पूजयामि। ओम श्री मेधो दक्षिणामूर्तये नमः। ललाटं पूजयामि। दक्षिणामूर्तये नमः। जटामण्डलं पूजयामि। ओम श्री दक्षिणामूर्तये नमः। शरं पूजयामि। ओम नमो भगवते दक्षिणामूर्तये। मह्यं मेधं प्रज्ञां प्रयच्छ स्वाहा। ओम श्री मेधो दक्षिणामूर्तये नमः। सर्वाण्यांगानि पूजयामि। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान् मृत्योर्मुमुक्षयमामृतात्। ఈ మృత్యుంజయ మంత్రాన్ని ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవండి. మీకు మృత్యుంజయ మంత్రం తర్వాత ఇంకా మీకు ఓపిక ఉంటే గనక రుద్ర మంత్రం కూడా చదవచ్చు. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ ఓంకారాచల సింహేంద్రాయ నమః. ఓం శ్రీ ఓంకారోచ్ఛాన కోకిలాయ నమః. ఓం శ్రీ ఓంకార నీలసుకరాజే నమః. ఓం శ్రీ ఓంకారార్ణవ కుంజరాయ నమః. ఓం శ్రీ నగరాజసుతాజానయే నమః. ఓం శ్రీ నాగరాజసుతాజనయే నమః. ఓం శ్రీ నాగరాజనిజాలయాయ నమః. ఓం శ్రీ నవమాణిక్యమాలాఢ్యాయ నమః. ఓం శ్రీ నవచంద్రశిఖామణయే నమః. ఓం శ్రీ నాగరాజ నిజాలయాయ నమః. ఓం శ్రీ నవమాణిక్యమాలాఢ్యాయ నమః. ఓం శ్రీ నవచంద్రశిఖామణయే నమః. ఓం శ్రీ నందితాశేషమౌనీంద్రాయ నమః. ఓం శ్రీ నందీశాదిమదేశికాయ నమః. ఓం శ్రీ మహానలసుధాసారాయ నమః. ఓం శ్రీ మోహాంబుజసుధాకరాయ నమః. ఓం శ్రీ మోహాంధకారతరణయే నమః. ఓం శ్రీ మోహత్పలనభోమనయే నమః. ఓం శ్రీ భక్త జ్ఞానాబ్ది సీతాంసవే నమః. ఓం శ్రీ భక్త జ్ఞానతృణానలాయ నమః. ఓం శ్రీ భక్తాంభోజ సహస్రాంసవే నమః. ఓం శ్రీ భక్త కేకి గణాయ నమః. ఓం శ్రీ భక్త కైరవరాకేందవే నమః. ఓం శ్రీ భక్తకోటి దివాకరాయ నమః. ఓం శ్రీ గజాననాది సంపూజ్యాయ నమః. ఓం శ్రీ గజచర్మజ్వాలకృతాయే నమః. ఓం శ్రీ గంగాధవల దివ్యాంగాయ నమః. ఓం శ్రీ గంగాభంగల సజ్జటాయ నమః. ఓం శ్రీ గగనాంబర సంవితాయ నమః. ఓం శ్రీ గగనాముక్తమూర్ధజాయ నమః. ఓం శ్రీ వదనాబ్జజితాబ్దశ్రియే నమః. ఓం శ్రీ వదనేందుస్ఫురదిస్సాయ నమః. ఓం శ్రీ
వరదానైక నిపుణాయ నమః. ఓం శ్రీ వరవీణోజ్వలత్కరాయ నమః. ఓం శ్రీ వనవాస సముల్లాసాయ నమః. ఓం శ్రీ వనవీరైకలోలుపాయ నమః. ఓం శ్రీ తేజ భుజంగఘనాకారాయ నమః. ఓం శ్రీ తేజ పుంజఘనాకారాయ నమః. ఓం శ్రీ తేజసామాపి భాసకాయ నమః. ఓం శ్రీ వినేయానాం తేజ ప్రదాయ నమః. ఓం శ్రీ తేజోమయ నిజాశ్రమాయ నమః. ఓం శ్రీ నమితానంగ సంగ్రమాయ నమః. ఓం శ్రీ దరహాస జితాంగనాయ నమః. ఓం శ్రీ దయారస సుధాసింధవే నమః. ఓం శ్రీ దరిద్రధన సేవధయే నమః. ఓం శ్రీ క్షీరేందుస్ఫటికాకారాయ నమః. ఓం శ్రీ క్షీణేందు మకుటోజ్వాలాయ నమః. ఓం శ్రీ క్షీరోపహారరసికాయ నమః. ఓం శ్రీ క్షీప్రైశ్వర్య ఫలప్రదాయ నమః. ఓం శ్రీ నానావర్ణముగ్ధాంగాయ నమః. ఓం శ్రీ నారీ సమ్మోహానకృతయే నమః. ఓం శ్రీ నాద బ్రహ్మరసస్వాదినే నమః. ఓం శ్రీ నాగభూషణ భూషితాయ నమః. ఓం శ్రీ మూర్తి నిందిత కందర్పాయ నమః. ఓం శ్రీ మూర్తామూర్త జగద్వపుషే నమః. ఓం శ్రీ మూకాజ్ఞానతమో భానవే నమః. ఓం శ్రీ మూర్తిమత్కల్పపాదపాయ నమః. ఓం శ్రీ తరుణాదిత్య సంకాసాయ నమః. ఓం శ్రీ తంత్రివాదన తత్పరాయ నమః. ఓం శ్రీ తరుములైక నిలయాయ నమః. ఓం శ్రీ తప్తజాంబూనద ప్రభాయ నమః. ఓం శ్రీ తత్వపుస్తకోల్లస్పతనాయ నమః. ఓం శ్రీ తపనోడుపలోచనాయ నమః. ఓం శ్రీ యమసన్నుత సత్కీర్తయే నమః. ఓం శ్రీ యమ సంయుతాయ నమః. ఓం శ్రీ యతిరూపధరాయ నమః. ఓం శ్రీ మౌనినే నమః. ఓం శ్రీ యతేంద్రోపాస్య విగ్రహాయ నమః. ఓం శ్రీ మందారహర రుచితాయ నమః. ఓం శ్రీ మదనాయుత సుందరాయ నమః. ఓం శ్రీ మందస్నేతల సద్భక్త్రాయ నమః. ఓం శ్రీ మధురాధర పల్లవాయ నమః. ఓం శ్రీ మంజీర మంజుపాదాక్షాయ నమః. ఓం శ్రీ మణిపటుల్లసత్పటయే నమః. ఓం శ్రీ హస్తాంకురిత చిన్ముద్రరాయ నమః. ఓం శ్రీ హఠయోగ పరోత్తమాయ నమః. ఓం శ్రీ హంసజప్యాక్షమాలాఢ్యాయ నమః. ఓం శ్రీ హంసేత్రరాజ్యపాదుకాయ నమః. ఓం శ్రీ మేరు శృంగోతటుల్లసాయ నమః. ఓం శ్రీ మేఘశ్యామ మనోహరాయ నమః. ఓం శ్రీ మేధాంకురలావాలగ్రాయాయ నమః. ఓం శ్రీ మేధాపక్వఫలభ్రూమాయ నమః. ఓం శ్రీ ధార్మికాంతర్గుహావాసాయ నమః. ఓం శ్రీ ధర్మమార్గ ప్రవర్తకాయ నమః. ఓం శ్రీ ధామత్రయ నిజారామాయ నమః. ఓం శ్రీ ధర్మోత్తమ మనోరథాయ నమః. ఓం శ్రీ ప్రబోధాదారిదీపశ్రియే నమః. ఓం శ్రీ ప్రకాశిత జగత్రాయాయ నమః. ఓం శ్రీ ప్రజ్ఞాచంద్రశిలాచంద్రాయ నమః. ఓం శ్రీ ప్రజ్ఞామణివరకరాయ నమః. ఓం శ్రీ జ్ఞానాంతరాంతర భాషాత్మనే నమః. ఓం శ్రీ జ్ఞాత్రజాత విడూరగాయ నమః. ఓం శ్రీ జ్ఞానాయ ద్వైత దివ్యాంగాయ నమః. ఓం శ్రీ జ్ఞాత్రజాతి కులగతాయ నమః. ఓం శ్రీ ప్రసన్న పారిజాతగ్రాయాయ నమః. ఓం శ్రీ ప్రణతాద్యాబ్ధిబాడవాయ నమః. శ్రీ ప్రణతార్యాబ్ధిబడవాయ నమః. ఓం శ్రీ ప్రమాణభూతాయ నమః. ఓం శ్రీ భూతానాం ప్రమాణభూతాయ నమః. ఓం శ్రీ ప్రపంచహితకారకాయ నమః. ఓం శ్రీ యత్తత్వమసి సంవేచ్ఛాయ నమః. ఓం శ్రీ యక్షగేయాత్మవైభవాయ నమః. ఓం శ్రీ యజ్ఞాదిదేవతామూర్తయే నమః. ఓం శ్రీ యజమానవపుద్ధరాయ నమః. ఓం శ్రీ ఛత్రాధిపతి విశ్వేశాయ నమః. ఓం శ్రీ ఛత్రచామరసేవితాయ నమః. ఓం శ్రీ ఛందశాస్త్రాది నిపుణాయ నమః. ఓం శ్రీ చలజాచ్యాదిదురాగాయ నమః. ఓం శ్రీ స్వాభావీకసుఖైకాత్మనే నమః. ఓం శ్రీ స్వాభావీకసుఖైత్మాత్మనే నమః.
ఓం శ్రీ స్వానుభూతరసోదధయే నమః. ఓం శ్రీ స్వరాజ్య సంపదచక్షాయ నమః. ఓం శ్రీ స్వాత్మారామ మహామతయే నమః. ఓం శ్రీ హటకా భజటా జటాయ నమః. శ్రీ అసోదస్తారి మండలాయ నమః. ఇది శ్రీ దక్షిణామూర్తి దేవతాయై నమః. అష్టోత్తరశతనామావళి పూజాం సంపూర్ణం. లేదా బిల్వ దళాలు ఉంటే వాటితో కానీ పూజ చేసుకోవచ్చు. అలాగే మధ్య మధ్యలో పసుపు కుంకుమ చందనం విభూది వంటివి కూడా స్వామివారికి పూజ చేయవచ్చు. ఈ అష్టోత్తర శతనామాలు అయిన తర్వాత మీరు చెప్పగలిగినంతసేపు స్వామివారి శక్తివంతమైనటువంటి ఈ శ్లోకం చెప్పుకోండి. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా అనే యొక్క మంత్రాన్ని కూడా చదువుకున్నంతసేపు ఎన్నిసార్లున్నా రిపీట్గా చదువుకోవచ్చు. అంటే చాలా శ్లోకాలు స్తోత్రాలు ఉంటాయి. అందరూ చదవగలిగే విధంగా ఇక్కడ నేను చెప్తాను. కేవలం అష్టోత్తర చదువుకున్నా సరిపోతుంది, లేదా గురువే సర్వలోకానం అనే మంత్రం చదువుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ధూపం స్వామివారికి చూపించండి. వీలైతే చక్కని ఆవు పిడకలు రావి చెట్టు పొల్లలతో స్వచ్ఛమైనటువంటి సాంబ్రాన్ని గుగ్గులం పౌడర్తో ధూపం వేయడానికి ప్రయత్నించండి. లేకపోతే ఆవు పేడతో తయారు చేసినటువంటి అంటే మనకి గోశాలలో అమ్ముతూ ఉంటారు కదా ధూపం స్టిక్స్, అవి వాడండి సాధ్యమైనంత వరకు. అవి అందుబాటులో లేకపోతే అప్పుడు అగరబత్తిలు వెలిగించండి. ఎందుకంటే ఒరిజినల్ ఆవు పిడకలు రావి చెట్టు పుల్లలతో గుగ్గులం పౌడరు సాంబ్రానితో ధూపం వేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొందరగా పోతుంది. ఓం బలాయ నమః. దశాంగ ధూపం పరికల్పయామి. నానా సుగంధాన్వితమాచ్యయుక్తం మేధాక్ష సర్వజ్ఞ బుధేంద్ర పూజ్య దిగంబర స్వీకురు దక్షిణాస్య. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ధూపమాగ్రపయామి. దీపం చూపించండి. ఓం బల ప్రమథనాయ నమః. ఆజ్ఞేన సమ్మిశ్రణం ప్రదీపం వర్తిత్రయానాన్వితమగ్నియుక్తం గృహాణ యోగీంద్ర మయార్పితం భో. శ్రీ దక్షిణామూర్తి గురు ప్రసీద. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపాంతరం. ఇక్కడ దక్షిణామూర్తికి శనగలు అంటే ఇష్టం కాబట్టి వీలైతే ముందు రోజు శనగలు నానపెట్టుకొని ఉదయం ఆ శనగల్ని ఉడకబెట్టి చక్కగా ఎక్కువగా కారంగా మసాలాలు వేయకుండా చక్కగా పోపు వేసి శనగలు నైవేద్యంగా పెట్టండి. అలాగే గురుగ్రహం కాబట్టి అరటిపళ్ళు అలాగే పసుపు రంగులో ఉన్నటువంటి పండ్లు కానీ లేదా అరటిపళ్ళు సరిపోతాయి, తమలపాకులు ఒక్క తాంబూలంగా పెట్టండి నైవేద్యం పెట్టిన తర్వాత. నైవేద్యం అంటే ఇక నేను చెప్పినట్టు మీకు ఇష్టమైతే పరమాన్నం చేయండి, బెల్లంతో తయారు చేసిన పరమాన్నం చేయొచ్చు, శనగల నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంకా ఒప్పుకుంటే మీరు స్వామివారికి రకరకాల పిండి వంటలు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. స్వామివారికి శనగలతో చేసినటువంటి నైవేద్యం అంటే చాలా ప్రీతికరము, ఇష్టమైనవి. మనకి గురుగ్రహం అనుగ్రహం లేకపోతే జాతకంలో గురువు బలహీనంగా ఉంటే కనుక గురువారం రోజు శనగలు దానం ఇమ్మంటారు కదా, ఆ విధంగా స్వామికి శనగలు అంటే ప్రీతికరమైనవి కాబట్టి శనగలు నైవేద్యం సమర్పించి పరమాన్నం వండగలిగి ఒప్పుకుంటే పరమాన్నం వండండి. అలాగే 2 తమలపాకులు 2 అరటిపళ్ళు తాంబూలంగా చూపించి తగినంత దక్షిణ సమర్పించి ఎవరైనా దేవాలయంకి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి దానం చేసేసండి ఈ యొక్క దక్షిణ తాంబూలం. ఓం సర్వభూతదమనాయ నమః. శాల్యోదనం నిర్మల సోపశాఖ వక్షాచ్చ సంయుక్త దధి ప్రసిక్తం కబద్ధ సద్రాక్ష ఫలైచ్చ చూతహే
तापोषणं भक्षे दक्षिणास्य। ओं नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा। ओं श्री दक्षिणामूर्तये नमः। नैवेद्यं समर्पयामि। ओं सर्वभूतदमनाय नमः। ताल्योदनं निर्मलसोपशाक रक्षाच्च संयुक्तदति प्रसक्तं कबद्धसद्राक्षफलैश्च चोतहे। तापोषणं भक्षे दक्षिणास्य। ओं श्री दक्षिणामूर्तये नमः। नैवेद्यं समर्पयामि। ओं भूर्भुवस्वः तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। తచ్చుత్తరుతేన పరిశించామి. ఉదయకాలంలో పూజ చేస్తే ఇలా సచ్చుంతారుతేన పరిశించామి అని చెప్పుకోవాలి. సాయంకాలం పూజ చేస్తే అంటే చీకటి అయిన తర్వాత పూజ చేస్తే ఋతుత్వ సచ్చేన పరిశించామి అని చెప్పుకోవాలి. సచ్చుంతారుతేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ. ఓం శ్రీ దక్షిణామూర్తి దేవతభ్యో నమః. అవసర నైవేద్యం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత విధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి అని ఆ యొక్క నైవేద్యం మీద నీటిని చూపించండి. నైవేద్యం సమర్పయామి. ఓం బ్రాహ్మణే నమః. నమస్కారం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమన్యం సమర్పయామి. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇలా 3 సార్లు చదివి 3 సార్లు స్వామివారికి నీటిని చూపించంటే స్వామివారు ఆ యొక్క ప్రసాదం స్వీకరించిన తర్వాత చేతులు కడిగినట్టు కాళ్ళు కడిగినట్టు స్వామివారి తిన్నారు కదా, మనం చిన్నపిల్లలకు ఎలాగైతే నోరు కడుగుతాం అలాగా భావించి హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం చూపించి ఓం మనోన్మనాయ నమః. తాంబూల మధ్య ప్రతి సంగ్రహాన కర్పూర ముక్తామణి చూర్ణయుక్తం సువర్ణ పర్ణాన్విత పూగఖండ మనేక రూపాకృతి దక్షిణాస్య. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః. తాంబూలం సమర్పయామి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు స్వామివారికి హారతి చూపించండి. ఈ హారతి చూపించే ముందు ఒకసారి మీరు మీకు వస్తే 12 జ్యోతిర్లింగాల స్తోత్రాలు, అలాగే పార్వతీ పరమేశ్వరుని తలుచుకోవడం, అలాగే పంచభూతాలు తలుచుకోవడం, అంటే అరుణాచలంలో అగ్నిలింగేశ్వరుడిగా, జంబుకేశంలో జలకంఠేశ్వరుడిగా జలలింగేశ్వరుడిగా, చిదంబరంలో ఆకాశలింగేశ్వరుడిగా, కంచి పుణ్యక్షేత్రంలో పృథ్వీలింగేశ్వరుడిగా, అలాగే శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నటువంటి పంచభూతాధిపతి నమ అని, అలాగే 12 జ్యోతిర్లింగాలను స్మరించుకుంటూ పంచభూతాలను స్మరించుకుంటూ, అలాగే పంచారామ క్షేత్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా విశేషమైనవి కాబట్టి తలుచుకుంటూ ఇంకా మీకు వచ్చినటువంటి శ్లోకాలు చదువుకున్న తర్వాత స్వామివారికి హారతి సమర్పించండి. ఓం ధూపదీపాంతరం ఆనంద కర్పూర నీరాజనం. ఓం అఘోరేభ్యో దహఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. నీరాజనం నిర్మల పాత్ర సంస్థం కర్పూర సందీపీతమచ్చ రూపం కరోమి వామేశ తవోపరీదం వేమాకృతే శంకర దక్షిణాస్య. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తే నమః. ధూపదీపాంతరం ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. స్వామివారికి హారతి చూపించిన తర్వాత మీరు కూడా హారతి కళ్ళకు అద్దుకొని మీ పెద్దలకు చూపించి తర్వాత 2 అక్షంతలు పువ్వు తీసుకొని మంత్ర పుష్పం చెప్పుకోండి.
లేదా ఇందాక నేను చెప్పినట్టు రుద్ర మంత్రం చదవచ్చు, అలాగే మృత్యుంజయ మంత్రం చదవచ్చు, అలాగే మంత్రపుష్పం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అని స్వామివారికి చూపించి మరలా అక్షంతలు పూ తీసుకొని పుష్పాంజలి సమర్పించినట్టు ఓం మందార పంకైరుహాకుందజాజి సుగంధ పుష్పాంజలిం సమర్పయామి. త్రిశూల ఢక్కాంచితాపాని యుగ్మతే దక్షిణామూర్తి విరూపధారిన్. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. పుష్పాంజలిం సమర్పయామి అని స్వామివారికి పుష్పం అక్షంతలు సమర్పించి ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి. అంటే కుడి చేతి వైపు 3 సార్లు. ఓం ఈశానాః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం ప్రదక్షిణం సంయుగం కరిష్యే కాలత్రయే త్వం కరుణాభిరామం శివామనోననాదమపరాధం క్షమస్వ యజ్ఞేశ్వర దక్షిణాస్య. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం యానకానాచి పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవః త్రాహి మాం కృపాయ దేవ శరణాగత వత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష. శ్రీ దక్షిణామూర్తి దేవతాయై నమః. ఆత్మ ప్రదక్షిణా నమస్కారాన్ సమర్పయామి. సర్వోపచార పూజాం అని ఒక 2 తమలపాకులు కానీ లేదంటే పుష్పాలు కానీ ఉంటే తీసుకొని స్వామివారికి అంటే పెద్దలకు విసనకరతో మనం విసురుతూ ఉంటాం కదా, ఆ విధంగా స్వామివారికి సేవ చేసుకోండి. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఛత్రమచ్ఛాదయామి. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. చామ్యుర్వీజయామి. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. నృత్యం దర్శయామి. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. గీతం శ్రావయామి. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఆందోళకాన్నారోహయామి. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. అశ్వానరోహయామి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. గజానరోహయామి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః. సర్వోపచార పూజాం సమస్త రాజోపచారం దేవోపచారం భక్తోపచారం మంత్రోపచారం శక్తోపచారం పూజాం సమర్పయామి అని స్వామివారి దగ్గర ఆ తమలపాకు లేదా పుష్పం పాదాల దగ్గర పెట్టి మరలా అక్షంతల పూ తీసుకొని నమస్కరించండి. నమో హిరణ్యబాహువే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతియాంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః. నమో నమః పాప వినాశనాయ నమో నమః. ఖంజభవార్చితాయ నమో నమః. కృష్ణ హృదిస్థితాయ. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తే నమః. శ్రీ దక్షిణామూర్తి మహేశ్వరాయ శ్రీ దక్షిణామూర్తే నమః. ప్రార్థనా నమస్కారం సమర్పయామి. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గట్టిగా లంపలేసుకోండి అందరూ. స్మృత్యాచనా మోక్ష తప పూజా క్రియాదీసు న్యూనం సంపూర్ణితాం యాతి సజ్జో వందే మహేశ్వరం. ఇప్పుడు పూజ చేసిన వాళ్ళందరూ అక్షంతలు తీసుకొని ఈ విధంగా 3 సార్లు చెప్పి స్వామివారికి చూపించి
నీటిలో ఒక పల్లెములు వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా సజ్జో జాత విధేన జ్ఞానావాహనాది షోడశోపచార పూజాయ భగవాన్ సర్వాత్మక. ఓం శ్రీ దక్షిణామూర్తి దేవతభ్యో నమః. సుప్రతాః సుప్రసన్నో వరదో భవంతు. ఏతాత్ ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఇప్పుడు స్వామివారికి పూజ చేసినటువంటి అక్షంతలు తీసుకొని అందరూ శిరస్సుపై ధరించండి. దీనికి ముందు సాష్టాంగ నమస్కారం, మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం పడుకొని చేయండి. ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద కూర్చొని సాష్టాంగ నమస్కారం చేసుకోండి. తర్వాత యక్షంతలు స్వామివారి ప్రసాదంగా భావించి శిరస్సు పైన వేసుకుంటే మంచిది. అకాల మృత్యుహారణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ దక్షిణామూర్తి పాదోదకం. శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతా పాదోదకం పావనం శుభం. ఓం శాంతి శాంతి శాంతి. ఓ దేవతలారా, మా చెవులతో శుభప్రదమైన మాటలనే వినిదముగాక. ఓ పూజనీయులారా, మా నేత్రములతో శుభకరమగు వానిని దర్శించదముగాక. మిమ్మల్ని స్తుతించుచు మా ఆయుష్యును సంపూర్ణ ఆరోగ్యముతో శక్తితో జీవించదముగాక. సనాతన ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభము చేకూర్చుగాక. సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు శుభములు కలుగుజేయుగాక. ఆపదల నుండి కాపాడు వాయువు మాకు శుభమును అనుగ్రహించుగాక. మాలోని ఆధ్యాత్మిక ఐశ్వర్యమును రక్షించి కాపాడు బృహస్పతి మాకు శుభాలు ప్రసాదించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఝౌః శాంతి అంతరిక్షం శాంతి పృథ్వీ శాంతి అపః శాంతి ఔషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వదేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. స్వర్గమునందు అంతరిక్షమునందు భూమిపైన జలములనందు ఔషధములనందు వనస్పతులనందు సమస్త దేవతలనందు బ్రహ్మనందు మరియు సర్వత్ర శాంతి విరాజిల్లాలి. అటువంటి శాంతి నాకు లభించుగాక. త్రివిధ తాపాలు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తొలగిపోయి సర్వత్ర శాంతి కలుగుగాక. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనో భవంతు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్వసావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పూజంతా అయిపోయిన తర్వాత స్వామివారికి ఇంకా ఆయన వెళ్తారు కాబట్టి ఉద్వాసన చెప్పండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాన్ని ప్రథమాన్యాసాన్ దేహానాః మహిమానచ్చంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ.